హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఒక గంట ముందు అయితే నాకు కేక్ ఆర్డర్కి ఫోన్ వచ్చిందండి. కస్టమర్ అయితే ఫోన్ చేసి మార్నింగ్ 10 o'clockకి నాకు కేక్ కావాలని చెప్పి అడిగారు. ఇప్పుడైతే 11 అవుతుంది. నేను బేస్ తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు బేస్ తయారు చేసేసుకుంటే మార్నింగ్ లేచేసరికి అది కూల్ అవుతుంది. మనం అప్పుడు ఐసింగ్ చేసుకుంటే బాగా కేకు పడుతుందండి. మనం ఐసింగ్ చేసుకునేటప్పుడు కూల్గా ఉండాలి కేక్ అనేది. ఇప్పుడు బేక్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోండి. టూత్ పిక్ మంచిగా నీట్ అండ్ క్లీన్గా వచ్చినట్లయితే మనం కేక్ చేసింది బేక్ అయిపోయినట్లే, మంచిగా కుక్ అయిపోయిందండి. నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేస్తున్నాను. వాళ్ళైతే అడిగారు. బటర్ స్కాచ్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నాను. ఇదిగోండి, ప్యాన్లో షుగర్ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బటర్ స్కాచ్ తయారు చేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే క్రీమ్ తయారు చేసుకుంటున్నాను. మా వాళ్ళు అయితే పడుకొని ఇంక లేవలేదు, ఎందుకంటే మార్నింగ్ సండే పడింది, అందుకని చెప్పేసి లేట్గా లెగిస్తారు. ఇక్కడైతే క్రమ్ కోటింగ్ చేసుకుంటున్నాను. నేను బటర్ స్కాచ్ క్రష్ వేసుకొని క్రమ్ కోటింగ్ అయితే చేసుకుంటున్నాను. దీనిపైన మనం తయారు చేసిన బటర్ స్కాచ్ చంక్స్ అనేవి వేసుకుంటున్నాము. హోమ్ మేడ్ చంక్స్ కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అదిగోండి, మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తానండి బటర్ స్కాచ్ అనేది. హోమ్ మేడ్దే వాడతాను, మార్కెట్ది అయితే వాడను. నేను తయారు చేసిన కేకు వేరే వాళ్ళ బర్త్డేలో వీళ్ళు తిని వాళ్ళకి నచ్చి టేస్ట్ అనేది బాగుందని చెప్పేసి, ఫ్రెష్గా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్ చేశారు. మీకు కూడా ఎవరికైనా కావాలంటే బెంగళూరులో ఉండే వాళ్ళకి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ కేకు మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి.